మరింత ఉన్నత దశలో ఈ ధర్మకర్తననే భావన కూడా అదృశ్యమైపోతుంది. ఈ సంరక్షించటం, ఏదో చూసుకుంటున్నామన్న కర్తవ్య భావన, మనం ఏదో చేస్తున్నాం లేక మనకు ఫలానా పని చేసే సమర్థత ఉన్నదనే భావనలు మన మనసులో నుండి తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే, ఇక్కడ ఇక దేని గురించి ఎటువంటి స్పృహ, ఏదో చేస్తున్నామన్న స్పృహ కూడా లేని స్థితిలో ఉంటాం. అయినప్పటికీ కర్తవ్య భావన మిగిలే ఉంటుంది. ఈ దశ ఆధ్యాత్మికత మొదలవుతోందనే సంకేతాలను కనబరుస్తుంది. ఎందుకంటే మన మనసుల్లో ఈ కర్తవ్యం అనే భావన మెదులుతున్నా కూడా మనం కర్తవ్యం నిర్వర్తించాలన్న భావన, ఏదో చేయాలన్న భావన మన మనసుల్లో ఇక ఉండదు. మన అవగాహనకొచ్చే అద్భుతమైన సత్యం ఏమంటే, చివరకు సక్రమంగా కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా ఆయన వైపు సహాయం కోసం చూడవలసి వస్తుంది. వాస్తవానికి ఈ దశ మరో దశలోకి తనంతట తానే మారి, అక్కడ మనం కాదు చేస్తున్నది, ఆయనే మన కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తున్నారన్న అనుభూతి కలుగుతుంది.